సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల కమిషన్ కొన్ని సూచనలు హెచ్చరికలు చేసింది. కులం, మతం, భాష పేరుతో ప్రజలను ఓట్లు అడగవద్దని సూచించింది. భక్తులు, దైవ సంబంధాలను అవమానించవద్దని ఈసీఐ స్పష్టం చేసింది. గతంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన వారిని మందలించి వదిలేసేవారమని ఈసారి కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీఐ హెచ్చరించింది. పార్టీలు, నేతలు, అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినర్లు నియమావళిని ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దేవాలయాలు, మసీదులు, చర్చ్లు, గురుద్వారాలను ఎన్నికల ప్రచారం కోసం వినియోగించొద్దని ఆదేశించింది. ప్రచారంలో మర్యాదపూర్వకంగా, నైతిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది. గతంలో నోటీసులు అందుకున్న ఉల్లంఘనలపై ఈసారి కఠిన చర్యలుంటాయని ఈసీఐ తెలిపింది. ప్రచారంలో పార్టీలు మర్యాద పాటించాలని సూచించింది. ఈ విషయంలో స్టార్ క్యాంపెయినర్లకు ఎక్కువ బాధ్యత ఉందని వెల్లడించింది. వాస్తవాలకు విరుద్ధంగా ఎటువంటి ప్రకటనలు చేయకూడదని, ఓటర్లను తప్పుదోవ పట్టించకూడదని సూచించింది. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రత్యర్థులను కించపరిచేలా పోస్టులు పెట్టకూడదని, నైతికతతో కూడిన రాజకీయాలు చేయాలని చెప్పింది. మహిళల గౌరవానికి, పరువుకు భంగం కలిగించే హేయమైన వ్యాఖ్యలు, చర్యలకు దూరంగా ఉండాలని సూచించింది. ధృవీకరణ కానీ తప్పుదోవ పట్టించే ప్రచార ప్రకటనలు మీడియాలో ఇవ్వకూడదని, వార్తా కథనాల మాటున ప్రచార ప్రకటనలు ఇవ్వకూడదని ఎన్నికల కమిషన్ సూచించింది. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని రెండూ తీసుకెళ్లే నాయకుడు చంద్రబాబు అని, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే చంద్రబాబు పాలన రావాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరారు. 5 ఏళ్లలో మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రాలేని పరిస్థితి ఏర్పడిందని, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కావాలని ఎన్నిసార్లు అడిగినా స్పందించలేదని కృష్ణప్రసాద్ తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీలో తన చేరికను అందరూ స్వాగతించారని, చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం పురోగభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరారు. హైదరాబాద్లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి కృష్ణప్రసాద్ వెళ్లారు. అక్కడే ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. వసంత కృష్ణప్రసాద్కు కండువా కప్పిన చంద్రబాబు సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు మైలవరం నియోజకవర్గానికి చెందిన ఒక ఎంపీపీ, 2 వైఎస్ ఎంపీపీలు, 12 మంది సర్పంచ్లు, 6 ఎంపీటీసీ సభ్యులు, 7 సొసైటీ అధ్యక్షులు, 2 మండల పార్టీ అధ్యక్షులు, 4 కౌన్సిలర్లు పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన అనంతరం వసంత కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటినీ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, ఆ సత్తా చంద్రబాబుకే ఉందన్నారు. ఏపీ ప్రగతి మార్గంలో ముందుకు వెళ్లాలని, పరిశ్రమలు రావాలని, యువతకు ఉద్యోగాలు రావాలని, ఇవన్నీ టీడీపీ అధినేత వల్లే సాధ్యమవుతుందన్నారు. అందుకే పార్టీలో చేరానన్నారు. మైలవరం నియోజకవర్గంలో గడిచిన 4.5 ఏళ్ల కాలంలో వైకాపా ఎమ్మెల్యేగా పార్టీ నిర్మాణం, అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, కానీ పార్టీలో ప్రాధాన్యత లభించలేదన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గానికి సంబంధించి వివిధ అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని సీఎంకు వినతులు ఇచ్చానని, ప్రభుత్వం ₹1 కూడా కేటాయించలేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానని, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లానని, తప్పకుండా కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కృషి చేస్తా అని తెలియజేశారు. రోజు ప్రజలు రోడ్ల మీదకి వస్తే పడుతున్న ఇబ్బందులు అన్నీ గమనించారు. తప్పకుండా అభివృద్ధి కోసం వారందరూ కూడా నాతో కలిసి త్వరలో నడుస్తారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం పురోభివృద్ధి చెందాలని, చెందుతుందని ఆకాంక్షిస్తూ నేను గతంలో ఖచ్చితమైన ప్రకటన చేశాను. ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేయాలని, చేస్తానని 1-4 సార్లు బల్లగుద్ది చెప్పి నేను ఎందుకంటే నాకు స్వయంగా వారు మాటిచ్చారు. ఎన్నికలకు ముందు నేను కలిసినప్పుడు అమరావతి మీద మీ నిర్ణయం ఏంటని అడిగితే, ఖచ్చితంగా నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, ఆఫీస్ కట్టుకుంటున్నాను, అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పి మాట మార్చారు. తర్వాత 3 రాజధానులు అన్నారు. అట్లాగే అభివృద్ధికి నిధులు కేటాయిస్తా ఉన్నారు. నేను వారిని వ్యక్తిగతంగా 3 సార్లు నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం కలిసినప్పుడు ప్రతి సందర్భంలో చెప్పారు, దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే వసంత కృష్ణప్రసాద్ తప్పితే మనకు వేరే మార్గం లేదు. కృష్ణప్రసాద్ని ముందుంచి అతనికి అభివృద్ధికి నిధులు కేటాయించాలని చెప్పి స్వయంగా వారి చేతితో ఆ లెటర్ల మీద రాయటం. కానీ ఏ ఒక్కరోజు కూడా ఆయన చెప్పిన మేరకు నిధులు విడుదల చేయనందువల్ల, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయనందువల్ల నేను ఈ ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ విషయంలో సహకరించిన మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి, నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన మైలవరం నియోజకవర్గ ప్రజలకి, తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం వేదిక నుంచి సేవ చేసుకునే అవకాశం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. పంచభూతాలకు పార్టీ రంగులు పులిమే దుర్మార్గం రాజ్యమేలుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో తాగునీళ్లు పట్టుకునేందుకు కూడా పార్టీల లెక్కలు చూసే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మల్లవరంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బానవత్ సాముని బాయిని ట్రాక్టర్తో తొక్కించి చంపిన ఘటన కలిచివేసిందని పవన్ అన్నారు. ట్యాంకర్ దగ్గరకు తాగునీరు పట్టుకునేందుకు వెళ్తే ప్రతిపక్ష పార్టీ వాళ్లు పట్టుకోరాదని అడ్డుపట్టం దారుణమన్నారు. ఇంట్లో నీళ్లు లేవని ఆమె ప్రాధాయపడ్డా వినకుండా ట్రాక్టర్తో ఢీకొట్టి చంపడం చూస్తే రాష్ట్రంలో ఎలాంటి దుర్మార్గపు పాలన నడుస్తుందో అందరూ అర్థం చేసుకోవాలని పవన్ అన్నారు. వైసీపీ వాళ్లే నీళ్లు తాగాలి, గాలి పీల్చాలని జీవో ఇవ్వడం ఒక్కటే మిగిలి ఉందన్నారు. మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్తో తొక్కించి చంపేస్తారా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలోని మాచర్లలో ఆటవిక రాజ్యం నడుస్తుందని విమర్శించారు. నీళ్లు పట్టుకోవడానికి వచ్చిన ఓ ఎస్టీ మహిళను వైకాపా సర్పంచ్ అనుచరుడు ట్రాక్టర్తో ఢీకొట్టి చంపేసిన ఘటనపై లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పల్నాడు జిల్లా మాచర్లలో గిరిజన మహిళను వైసీపీ నేత ట్రాక్టర్తో తొక్కించి చంపిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. మంచినీళ్ళు అడిగితే ట్రాక్టర్తో తొక్కించి చంపేస్తారా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పల్నాడులోని మాచర్ల ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందన్నారు. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం మల్లవరం తండాలో తాగునీటిని పట్టుకునేందుకు ట్యాంకర్ వద్దకు వచ్చిన గిరిజన మహిళ సామినీబాయిని వైసీపీకి చెందిన సైకో ట్రాక్టర్తో తొక్కించి అత్యంత కిరాతకంగా చంపేసిన ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు. వారం రోజులుగా గుక్కెడ నీరు దొరకని పరిస్థితిలో రాకరాక వచ్చిన ట్యాంకర్ వద్ద నీళ్లు పట్టుకోవడానికి వెళ్లిన గిరిజన మహిళను తెలుగుదేశం పార్టీకి చెందిన వారు నీళ్లు పట్టుకోవడానికి వీల్లేదని వైసీపీ సైకో బెదిరించారన్నారు. తాగునీటికి పార్టీలకు సంబంధమేంటని ప్రశ్నించడమే సామినీబాయి చేసిన నేరమన్నారు. మాచర్లలో జరుగుతున్న వరుస ఘటనలు చూశాక మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనా రాతియుగంలోనా అన్న అనుమానం కలుగుతోందన్నారు. వైసీపీకి చెందిన సైకో ఊరంతా చూస్తుండగా స్వైర విహారం చేస్తూ 3 సార్లు ట్రాక్టర్తో తొక్కించి సామినీబాయిని చంపేస్తే డ్రైవింగ్ రాకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని కేసు కట్టడం పతనమైన పోలీసు వ్యవస్థకు పరాకాష్ట కాదా అంటూ మండిపడ్డారు. కంచె చేను మేసిన చందంగా కొంతమంది పోలీసులు అరాచక శక్తులతో ఏకమైతే సామాన్య ప్రజలకు దిక్కెవరు అంటూ లోకేష్ ప్రశ్నించారు. ట్యాంకర్ వద్దకు వచ్చిన సామినీబాయిని వైకాపా సైకో చంపేశాడు. ట్రాక్టర్తో తొక్కించి అత్యంత కిరాతకంగా ఆమె ప్రాణాలు తీయడం కలిచివేసింది. నీటి కోసం వచ్చిన మహిళను తేదెపాకు చెందిన వ్యక్తి అంటూ బెదిరించారు. నీటితో పార్టీలకు సంబంధం ఏంటని ప్రశ్నించడమే ఆమె చేసిన నేరమా? ఇలాంటి ఘటనలు చూస్తుంటే మనం ఉన్నది రాతియుగంలోనా అనే అనుమానం కలుగుతోంది. ఊరంతా చూస్తుండగానే 3 సార్లు ట్రాక్టర్తో తొక్కించి చంపేశారు. కావాలని చేసినప్పటికీ డ్రైవింగ్ రాకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని కేసు నమోదు చేస్తారా? పతనమైన పోలీసు వ్యవస్థకు ఇది పరాకాష్ట కాదా అని లోకేష్ నిలదీశారు. ఏపీలో ప్రజాస్వామ్యానికి ఇది పరీక్షా సమయమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. ఎన్నికల అక్రమాలకు ఏపీ ప్రయోగశాలగా కాదు వర్సిటీగా మారిందని ఆరోపించారు. ప్రజల్లో చైతన్యం ఉద్యమంగా మారాలని, మనదైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఓటు ఒక ఆయుధం కావాలన్నారు. మెరుగైన సమాజానికి యువత తన వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. విజయవాడ మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కళాజాత కార్యక్రమంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పాల్గొన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడిందని, పార్టీ ప్రభుత్వం మధ్య గీత చెదిరిపోయిందన్నారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా రూపకల్పనలో చోటు చేసుకున్న అక్రమాలు అన్నీ ఇన్ని కావన్నారు. ఏపీలో ఓటర్ల జాబితా లోపభూయిష్టంగా ఉందన్నారు. ఈ విషయంలో పార్టీ నీడ ప్రభుత్వంపై పడకూడదన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు త్వరలో హైకోర్టును ఆశ్రయించనున్నామని తెలియజేశారు. ఎన్నికల అక్రమాలకు ఏపీ ప్రయోగశాలగా కాదు వర్సిటీగా మారింది. ప్రజల్లో చైతన్యం ఉద్యమంగా మారాలి. మనదైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఓటు ఒక సాధనం. నేటి యువత ఏది మంచి ఏది చెడో తెలుసుకోవాలి. మెరుగైన సమాజానికి యువత తన వంతు పాత్ర పోషించాలి అని నిమ్మగడ్డ పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలు, లోపాలను విద్యార్థులకు తెలియజేస్తూ యువతలో చైతన్యం తెచ్చేలా కళాజాత ప్రదర్శించిన నాటికలు, ఆలపించిన గీతాలు ఆలపింపచేశాయి. యువత బాధ్యతగా ఓటు వేయాలని కళాకారులు తమ ప్రదర్శనల ద్వారా తెలియజేశారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా నష్టం చేకూరుస్తుంది, బలహీనపరుస్తుంది. ఇదే విషయాన్ని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎలక్షన్ కమిషన్కి మీ అందరి దృష్టికి, రాష్ట్రంలో ఉన్న ప్రజల దగ్గర అందరి దృష్టికి తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అక్రమాలకి ప్రయోగశాల కాదు, ఈరోజు ఒక పాఠశాల అయింది అంటున్నా. ఇది ఒక పాఠశాల, రేపు ఒక యూనివర్సిటీ కూడా అవుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లో సాంకేతిక పరిజ్ఞానంతో తప్పుదోవతో ఎన్నికలను ప్రభావితం చేసే వైరస్ దేశవ్యాప్తంగా కనుక వ్యాపించితే
దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం ఏమవుతుంది, ప్రజాస్వామ్య విలువలు ఏమవుతాయి, ప్రజాస్వామ్యం నిలబడుతుందా, పతనం అవ్వకుండా ఉంటుందా అనే ప్రశ్నించుకునే తరుణం మన అందరికీ కూడా ఉంది అని చెప్పి నేను గుర్తు చేస్తూ, ఇప్పుడు ఇతరత్రా దొంగలు కాదు, ఇప్పుడు ఉన్న దొంగలు ప్రధానంగా మనకున్న శత్రువులు ఓట్ల దొంగలు. ఓటు దొంగలు ఎవరంటే, మనం ఎవరైతే ఓటు వేయరో వారి తాలూకు ఇన్ఫర్మేషన్ ఈ వరకే సేకరించారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా, ఓటర్ ప్రొఫైలింగ్ ప్రక్రియ ద్వారా రామ్ ఇన్ఫర్మేటిక్ అనే సంస్థకి సాలీనా ఇచ్చే 63 కోట్లతో దుర్వినియోగం చేస్తూ ఓటర్ల తాలూకు గోపనీయమైన సమాచారాన్ని సేకరించి ఎవరు ఓటు వేస్తారు, ఎవరు ఓటు వేయాలని నిర్ధారించుకుని ఓటు వేయని వాళ్ళ ఓట్లు ఎట్లా తస్కరించాలి, ఎట్లా చేయాలి అనేది తిరుపతిలో జరిగిన సంఘటన. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనమంతా జాగరూకతతో కనుక లేకపోతే పునరావృతం అవుతుంది. రాష్ట్రంలో కలుషిత నీరు, పారిశుద్ధ్య లోపం వంటి కారణాలతో అంటురోగాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో తాగునీటి వనరులను పరిశుభ్రంగా ఉంచుతూ డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని ఆదేశించారు. రాష్ట్రంలో పారిశుద్ధ్యంపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్షించి పలు సూచనలు ఇచ్చారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో తాగునీటి వనరులను పరిశుభ్రంగా ఉంచుతూ డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఇందుకు గాను గ్రామ, వార్డు సచివాలయాలను సన్నద్ధం చేయాలన్నారు. ఇటీవల గుంటూరులో డయేరియా నియంత్రణకు చేపట్టిన చర్యలను సీఎస్ సమీక్షించారు. డ్రైన్ల మీదుగా వెళ్లే తాగునీటి పైపులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి లీకేజీలు లేకుండా చూడాలని ఆదేశించారు. సమీక్షలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జెనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సచివాలయంలో జరిగిన రహదారి భద్రతా ఫండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పలు అంశాలపై సీఎస్ సమీక్షించారు. సీఎం జగన్ను సాగనంపాలని ఏపీ ప్రజలంతా కోరుకుంటున్నారని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. దౌర్భాగ్యపు ప్రభుత్వాన్ని గద్దెదించి ఏపీని రక్షించాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. దొంగ ఓట్లు చేర్చే కార్యక్రమాన్ని అంతా కలిసి అడ్డుకోవాలని, అధికార దుర్వినియోగానికి పాల్పడే అధికారులను బయటకు పంపాలన్నారు. ఎక్కువ కాలం ఒకే చోట ఉన్న అధికారులను వెంటనే బదిలీ చేయడమే కాకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తున్న వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ చేసే అవినీతి అక్రమాలకు అంతు లేకుండా పోతుందని విమర్శలు గుప్పించారు. వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని, అధికార యంత్రాంగంతో రాజకీయ ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనకుండా చూడాలని ప్రభుత్వ ఖర్చుతో అధికార పార్టీ నేతలు ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. రాజమండ్రి కేంద్రంగా ఇసుక మాఫియా ద్వారా రోజుకు 2 కోట్లు దోచేస్తున్నారన్నారు. బ్యారేజ్ కింద ఇసుక మొత్తం తవ్వేస్తున్నారని, బ్యారేజ్కు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దౌర్భాగ్యపు ప్రభుత్వాన్ని సాగనంపాలని అందరూ ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. అందరూ కోరుకునేది ఒకటి, ఈ ముఖ్యమంత్రిని సాగనంపండి. సామాన్య కార్మికుడు, కర్షకుడు దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి సొంత కుటుంబ సభ్యుల దాకా అందరి కోరిక ఒకటే, ఈ దౌర్భాగ్య ప్రభుత్వాన్ని సాగనంపండి, ఆంధ్రప్రదేశ్ని రక్షించండి అనేది నినాదం. ఇవాళ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసినా, మరెవరు కలిసినా ఈ రాష్ట్రంలో అన్ని పక్షాల ఉద్యమం ఈ అవినీతి పరుని సాగనంపటం. దానిలో అందరం చేయి కలిపి ముందుకు సాగాల్సిన పరిస్థితి. ఇవాళ మేధావులు, కార్మికులు, కర్షకులు, రైతులు, నష్టపోయిన వృత్తిదారులు అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేసే పరిస్థితి. ఇవాళ దొంగ ఓట్లు చేర్చే కార్యక్రమాన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితి. అధికార దుర్వినియోగం చేసే అధికారుల్ని మనం బయటకు పంపాల్సిన పరిస్థితి. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు. షర్మిల, సునీత ఆయన కబంధ హస్తాల్లో చిక్కుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అంత పరమ నీచుడు ప్రపంచంలోనే ఎవరూ ఉండరన్నారు. చంద్రబాబు ఒక స్మగ్లర్, ఒక అరాచక శక్తి అని విమర్శించారు. అవినీతిలో కూరుకున్న బాబు దగ్గరకు వెళ్లి పవన్ మద్దతు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ సొంత మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబుని, అప్పుడు ఎన్టీఆర్కు ఆయన కుమారుడికి మధ్య చిచ్చు పెట్టాడని, ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబంలో అన్న చెల్లెల మధ్య చిచ్చు పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఏ కుటుంబాన్ని విడదీద్దామా, ఎవరికి వెన్నుపోటు పొడుద్దామా అని చూస్తుంటాడని నిప్పులు చెరిగారు. చంద్రబాబు సమర్థుడు అయితే గత ఎన్నికల్లో 23 సీట్లకి ఎందుకు పరిమితమయ్యారని ప్రశ్నించారు. ఆయనపై 50కి పైగా కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. వివేక హత్య ఎవరు చేశారో అందరికీ తెలుసని చెప్పారు. సునీత కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సంస్కారం
లేదని ధ్వజమెత్తారు. బాబుకు నిజమైన మొగుడు సీఎం వైఎస్ జగన్ ఒక్కరేనన్నారు. జన సైనికులకు ఉన్న పౌరుషం కూడా పవన్ కళ్యాణ్కు లేదన్నారు. కాపులను చంద్రబాబుకు తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యాడని మండిపడ్డారు. మా టైంలో ఏ విధంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని దించడానికి చంద్రబాబుకు సహకరించారో ఈరోజు కూడా అదే మీడియా మళ్ళీ చంద్రబాబుకి ఎక్కించడం కోసం జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి వార్తలు అబద్ధాలు రాస్తూనే ఉన్నారు. ఈ అబద్ధాల మీడియాని, ఈ అబద్ధాల చక్రవర్తి చంద్రబాబుని, ఈ అవినీతి చక్రవర్తిని ప్రజలు ఎన్నాళ్ళు భరించాలి? ఒక్క మంచి చేయలేని వ్యక్తి, ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేసుకుంటూ కరోనా లాంటి టైంలో కన్న తండ్రిలాగా మీ అండగా నిలబడి మిమ్మల్ని కాచుకున్న ఆ మహానుభావుడిని ఆయన పరిపాలన కావాలా? లేకపోతే రేపు చంద్రబాబును పొరపాటుని గెలిపిస్తే అతను రాడు ముఖ్యమంత్రిగా, ఆ పనికి మాలినాడు ఉన్నాడు కదా, చదువు సంజా లేనటువంటి వాడు, ఆయన తీసుకొచ్చి ఆ పిచ్చోడిని తీసుకొచ్చి ఎవరు లోకేష్ని, వాడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తాడు. లేకపోతే పెళ్ళాం అన్నం కూడా పెట్టదు, అతనికి బయటికి గెంటే పరిస్థితి ఉంది. రాష్ట్రమంతా విద్యుత్ బిల్లులతో మోతెక్కుతుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా పలుమార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ విమర్శించారు. వినియోగించిన విద్యుత్కి అయ్యే బిల్లు కన్నా వివిధ రకాల ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయని, దీంతో బిల్లు రెండింతలవుతుందని చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, రైతులకు విక్రయించిన ధాన్యానికి డబ్బులు రావడం లేదని చెప్పారు. అభివృద్ధి సంక్షేమం కోసం టీడీపీ జనసేన కూటమిని బలపరచాలని, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ఓటు వేయాలని కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఏపీఐఐసి కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, ఆమె తనయుడు గద్దె క్రాంతిబాబు పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను పంపిణీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలపై మోపిన పన్నుల భారాలు వివరిస్తూ అభివృద్ధి సంక్షేమం కావాలంటే మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని వివరించారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలన్నా, ప్రజలు శాంతియుత వాతావరణంలో జీవించాలన్నా టీడీపీకి ఓటు వేసి గద్దె రామ్మోహన్ మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ప్రజలకు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ వినియోగించిన దానికి అయ్యే బిల్లు కన్నా దానిపై అదనంగా వేస్తున్న ఖర్చులే అధికంగా ఉన్నాయని అన్నారు. విద్యుత్ బిల్లులు చూసి ప్రజలు అవాక్కయ్యే పరిస్థితి వచ్చిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీలను పలుమార్లు పెంచారన్నారు. ఆటో నగర్లో చిన్న చిన్న పనులు ఉపాధి కోల్పోయారని అన్నారు. అరాకొర పనులతో వచ్చిన డబ్బులు విద్యుత్ బిల్లులకు వెళ్లిపోతున్నాయని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువుకు 15,000 రూపాయల డబ్బులు, 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తారని, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారని తెలియజేశారు. ఈ రోజున ప్రతి ఒక్కటి కూడా నేను ఈ సంక్షేమం ఇస్తా ఉన్నాను, వాళ్ళు వస్తే రావని అబద్ధాలు వల్లిస్తూ ఉన్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ రోజున నువ్వు అబద్ధాలు చెప్పి ఒక్క బిడ్డకే ఇస్తా ఉన్నాము, మేము అధికారంలోకి వస్తే ఇవాళ తెలుగుదేశం 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా మాకు భారం కాదు, అందరికీ 15,000 చొప్పున ఆ తల్లి అకౌంట్లో పట్టడమే కాకుండా 18 ఏళ్ళు దాటిన అలా మహిళలు ఎంతమంది ఉన్నా కూడా అందరికీ నెలకి 1,500 చొప్పున, సంవత్సరానికి మరి 18,000 చొప్పున వస్తాయి. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తాయి, ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అందరూ కూడా ఇవాళ మేము అభివృద్ధి కోసం, మా పిల్లల ఉద్యోగాల కోసం రాబోయే రోజుల్లో తప్పకుండా తెలుగుదేశానికే మరి ఓటేస్తాం. అదేవిధంగా గద్దె రామ్మోహన్ గారు సౌమ్యులు, గత 10 సంవత్సరాలుగా అంతకుముందు ఎంపీగా ఇక్కడ పనిచేశారు, మాకు తెలుసు. మరి వాళ్ళ ప్రశాంతంగా విజయవాడ ఉండాలి అన్న, రేపు రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిగా విజయవాడ నగరం అభివృద్ధి చెందాలి, మా అందరికీ పనులు దొరకాలి అన్నా కూడా ఇక్కడ ఉన్న స్థలాలు కానివ్వండి, సామాన్య ప్రజానీకానికి పనులు పెరగాలన్నా తప్పనిసరిగా తెలుగుదేశం టీడీపీ సైకిల్ గుర్తుకే ఓట్లేస్తామని ప్రతి ఒక్కరూ కూడా చెప్పడం జరిగింది. ఎల్నీనో పరిస్థితులు కొనసాగే సూచనలు ఉన్నందున ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు మోతెక్కనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాలలో సాధారణం కంటే అధికంగా వడగలలు ఉంటాయని అంచనా వేసింది. మార్చి నుంచి మే దాకా సాధారణం కంటే అధిక గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని ఐఎండీ డైరెక్టర్ జనరల్ ముత్తుంజయ్ మహాపాత్ర తెలిపారు. ఎల్నినో పరిస్థితులు కొనసాగే సూచనలు ఉన్నందున ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు మోతెక్కనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధికంగా వడగాలులు ఉంటాయని అంచనా వేసింది. ప్రస్తుతం ఉన్న ఎల్నినో మధ్య పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఆవర్తనం వేడెక్కడం వంటి పరిస్థితులు వేసవికాలం పొడవునా కొనసాగుతాయని, ఆ తర్వాత సాధారణ స్థితికి చేరుకుంటాయని వెల్లడించారు. దేశంలో అనుకూల వర్షపాతానికి కారణమైన లానినా పరిస్థితులు వర్షాకాలం మధ్య నుంచి ఏర్పడనున్నట్లు అంచనా వేశారు.
ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.